చైల్డ్ డెవలప్మెంట్లోని అభ్యసనం గురించి షార్ట్ నోట్స్ అండి. అసలు అభ్యసనం అంటే ఏంటి అని అంటే, అభ్యసనం అన్నది నేర్చుకోవడం అండి. ఇది మన జీవితాంతం జరుగుతూనే ఉంటుందన్నమాట. ప్రతి విషయంలోని మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి కదండి, దాన్నే అభ్యసనం అని అంటారు. ఇది మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ అభ్యసనం అన్నది జరుగుతుంది. అయితే ఈ అభ్యసన లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. అభ్యసన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రక్రియ. అభ్యసనం సార్వత్రికమై ప్రతి జీవిలో జరుగుతుంది. అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ. ఇప్పుడే నేను చెప్పాను జీవితాంతం ఉంటుందన్నది. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. అభ్యసనం ప్రయోగాత్మకమైంది. దీని గమ్యం నిర్దేశమైందనమాట. మిగతావి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. అనుభవం వల్ల, సాధన వల్ల సిద్ధించేదే అభ్యసనం అని అంటారండి. అభ్యసన లక్షణాలు, స్వభావము ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ.